ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్గా అన్ని న్యూస్ని కవర్ చేస్తారు, జనాల దగ్గరికి తీసుకెళ్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను నర్సీపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను. నేను యాక్చువల్లీ బయట చెప్పాను, వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అసిస్టెంట్ని అడిగా, ఇది ఏంటిది, ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు, హీ హాజ్ నో ఐడియా అబౌట్ ఇట్. కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ ఘాట్స్, మాకు అక్కడ కేరళ సైడ్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంది. సో ద మౌంటైన్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుందంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పారు. సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు, ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను. నాకు చాలా నచ్చింది. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ సీనిక్ ప్లేస్. అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మీ వల్లే యాక్చువల్లీ ఐ కుడ్ జస్ట్ సీ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను, ఇంకా ఫుల్గా చూడలేదు కానీ చాలా స్పేషియస్గా, చాలా క్లాసీగా డిజైన్ చేశారు. చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అనమాట. అండ్ దానిలో ఉన్న క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్. హాఫ్ సారీ సెక్షన్ చూశాను, ఇప్పుడే బ్రైడల్ సారీస్ చూశాను. ఇంకా చాలా బాంబే నుంచి ఏదో డిజైనర్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ సారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఎస్. సో అందరూ ప్రతి ఫెస్టివల్స్కి లేకపోతే వెడ్డింగ్స్కి ఏమన్నా సరే శ్రీ సత్యకి రండి. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇక్కడ ఒక చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చాలా ఇక్కడ మాత్రం కాదు, అక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా శ్రీ సత్య రావాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగులో ఒక భోగిలో యాక్ట్ చేస్తున్నాను, శర్వానంద్ గారు, సంపత్ నంది గారు ఫిల్మ్. ఇంకొక ఫిల్మ్ ఉంది, దాని పేరు నేను ఇంకా చెప్పలేను. చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, చాలా ఫన్నీ ఫిల్మ్ ఉండబోతుంది. నరేష్ గారితో, తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నాను ఒక ఫిల్మ్. సో దోస్ ఆర్ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్స్. అండ్ ఇంకా తమిళ్లో 2 ఫిల్మ్స్ కమిట్ చేశాను. అండ్ ఇంకా మలయాళంలో కూడా 2 ఫిల్మ్స్ ఉన్నాయి. ఏంటండి ఎక్కడికి వెళ్ళి పెళ్లి గురించే చెప్తానండి. పెళ్లి ఫిక్స్ అయినప్పుడు మీకు చెప్తాను, నేను అందరికీ చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను.